ఆల్రెడీ చెప్పుకున్నట్టు చాలా స్లోగా డైజెషన్ ఉంది. సో అలాంటి వాళ్ళకి రా వెజిటబుల్స్, రాగా ఉండే ఏవి తీసుకోకూడదు అలాంటి వాళ్ళు. లైక్ ఇప్పుడు మనం స్ప్రౌట్స్ ఇవన్నీ తీసుకుంటాం, ఏమనుకుంటాం చాలా మంచిది ఇది ఫుడ్ అనేది అనుకుంటాం. బట్ నో, స్లోగా డైజెషన్ ఉండే వాళ్ళకి అండ్ ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఈ రా స్ప్రౌట్స్ అనేవి అస్సలు అడ్వైజబుల్ కాదు. సో వాళ్ళు ఏం చేయాలంటే స్టీమ్ కుక్ చేసి అప్పుడు తీసుకోవాలి. నెక్స్ట్ లీన్ మీట్స్ తీసుకోవాలి, హెవీ రెడ్ మీట్స్ అలాంటివి అవాయిడ్ చేయాలి. బాయిల్డ్ ఎగ్ తీసుకోవచ్చు అండ్ కంపల్సరీగా ఘీ అనేది కౌ ఘీ తీసుకుంటే మన డైజెషన్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. అండ్ వీళ్ళకి జనరల్గా వీళ్ళు ఏం తీసుకోవాలంటే డైజెషన్ స్లోగా ఉంటుంది కాబట్టి వీళ్ళు తీసుకునే ప్రతి ఫుడ్లో కూడా జింజర్, క్యూమిన్ ఇలాంటివి యాడ్ చేసుకుంటే డైజెషన్ ఎన్హాన్స్ చేస్తుంది, మెటబాలిక్ రేట్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ దాని యూటిలైజేషన్ కూడా బాడీకి బాగుంటుంది. ఇలాంటి వాళ్ళకి స్లోగా డైజెషన్ అవుతుంది కాబట్టి ఏమవుతుందంటే వీళ్ళ బాడీలో ఫాస్ట్గా ఫర్మెంటేషన్ అంటే ఫుడ్ స్పాయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం ఫుడ్ చాలా లైట్గా తక్కువ తీసుకుంటూ వాటి డైజెషన్కి కావాల్సిన స్పైసెస్ అనేవి తీసుకోవాలి. ఎలాంటివి జింజర్ పౌడర్, గార్లిక్ పౌడర్, క్యూమిన్ పౌడర్, అజ్వైన్ పౌడర్ ఇలాంటివన్నీ మనం తీసుకుంటే మన ఫుడ్స్లో చాలా ఫాస్ట్గా డైజెషన్ యూటిలైజేషన్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్